ఉంటాడు శివ ఫైనల్లో మంచి గెటప్ వేసి గైస్ భయపడింది గైస్ సంక్రాంతి అయిపోయిన వారానికి అది బూర్లు పెడితే తింటుంది కష్టపడి ఏదో ఒకటి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చూసారా నా హెయిర్ మొత్తం ఏంటంటే నా హెయిర్ కూడా వైట్ అయిపోతుంది, నేను ముసల్దాన్ని అయిపోతున్నాను. సో బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా, మోస్ట్ ఆఫ్ ద ఫీడింగ్ మదర్స్కి ఏంటంటే వైట్ హెయిర్ అంతా వైట్ అయిపోతూ ఉంటుంది. మీకు కూడా గ్రే హెయిర్ ఉండి లైక్ వైట్ హెయిర్ ఉండి కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసేసుకుంటారు కదా, బయట హెయిర్ డై అది వేయించేసుకుంటారు. యాక్చువల్లీ హెయిర్ డై అనేది అసలు వేసుకోకూడదు హెయిర్కి, అది కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యి ఇంకా వైట్ అయిపోతూ ఉంటాయి అనమాట. వైట్ ఇంకా పెంచేస్తుంటుంది హెయిర్ మొత్తం. సో ఎప్పుడు కూడా మన స్కిన్కైనా మన హెయిర్కైనా కెమికల్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఈ హెయిర్ ప్యాక్ మా మమ్మీ ప్రిపేర్ చేశారు, నేను మీకు చూపిస్తాను దేంతో ప్రిపేర్ చేశారో. మొత్తం ఇది ఏదైతే ప్యాక్ ప్రిపేర్ చేశారో ఈ ప్యాక్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫుల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్వి అనమాట. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో గైస్ ఎలా ప్రిపేర్ చేశారో నాకు తెలియదు, బట్ దేంతో ప్రిపేర్ చేశారంటే మాత్రం ఇదే అనమాట. ఇది ప్యూర్ హెన్నా, గోద్రేజ్ హెన్నా యూజ్ చేశారు. అండ్ ఇది చూసారా బ్రింగ్రాజ్ లీఫ్ పౌడర్ అంట, ఆర్గానిక్ బ్రింగ్రాజ్ లీఫ్ పౌడర్ ఏదేదో ప్రిపేర్ చేశారు, బట్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఆయుర్వేద ఇండిగో పౌడర్ న్యాచురల్ హెయిర్ డై. ఇది చూసారా న్యాచురల్ హెయిర్ డై. మనం ఏదైతే హెయిర్ డై షాప్స్లో కొనుక్కుంటామో అందులో మొత్తం కెమికల్స్తోనే ఉంటుంది. ఇది న్యాచురల్ హెయిర్ డై అనమాట. అండ్ ఇందులో కూడా షీకాకాయ పౌడర్. ఇలా క్లిప్స్ యూజ్ చేసిన తర్వాత ఇలా క్లిప్ పెట్టేస్తారు మమ్మీ. షీకాకాయ ఇక్కడ చూసారా కెమికల్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ, అమోనియా ఫ్రీ, అన్ని ఫ్రీ 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 ఫ్రీ. సో అండ్ రీథా, ఇది చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయలు కాదు, రీటా అంటే కుంకుడుకాయ అనమాట. ఇది కుంకుడుకాయ, రీఠా అంటే ఇది షీకాకాయ. ఓ పడిపోయింది ఇక్కడ, తిట్టేస్తుంది మమ్మీ. సో ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ దీంతో పాటు ఆమ్లా పౌడర్ కూడా చూసారు కదా గైస్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు ఆమ్లా పౌడర్ కూడా యూజ్ చేస్తారు మమ్మీ. ఆమ్లా పౌడర్ అయిపోయింది ప్రెసెంట్, నాకు ప్యాక్ వేసేటప్పటికి అయిపోయింది, తెప్పించాలి. సో ఇవన్నీ ఎలా కలిపి ఎలా యూజ్ చేస్తారు, ఎలా ప్యాక్ వేస్తారు అంతా కూడా మీకు వీడియో కావాలి అని అంటే నాకు మెసేజ్ చేసేయండి, ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ చేసేయండి. నేను ఎలాగైనా లాంగ్ వీడియో దీనికోసం చేసి పెడతాను. హెయిర్ కలర్ న్యాచురల్గా ఎలా బ్లాక్ చేసుకోవాలన్నది. ప్లీజ్ హెయిర్ని మాత్రం మీరు మార్కెట్లో దొరికే కెమికల్స్ వల్ల హెయిర్ని పాడు చేసుకోవద్దు. ఈ ప్యాక్ అయితే నేను పెడతాను లాంగ్ వీడియో చేసి. ప్రెజెంట్ ఇది పెట్టేటప్పుడు అయితే నేను మర్చిపోయాను, మళ్ళీ చేసి పెడతాను, ఓకేనా. సో నేను ఆల్రెడీ 10:30కి పెట్టుకున్నా, ఇప్పుడు టైము 1 అయిపోయింది. చాలు, 1 to 2 hours చాలు పెట్టుకోవడం. ఇదేంటంటే ఇప్పుడు షాంపూ యూజ్ చేయకూడదు, జస్ట్ హెయిర్ వాష్ మాత్రం చేసుకొని రావాలి. సో హెయిర్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో గైస్ ఫ్రెష్ అయిపోయా, రెడీ అయిపోయా. చూసారా నా హెయిర్ ఎక్కడ కూడా వైట్ అనేది లేదు, మొత్తం కవర్ అయిపోయింది. చాలా బాగుంది కదా. చూసారు కదా. అండ్ ఓన్లీ నేను హెయిర్ వాష్ ఒకటే చేసుకున్నాను గైస్. ఇంకొకటి హెయిర్ ఆయిల్ చేశారు మా మమ్మీ, అది ఇవాళ నైట్ అప్లై చేసుకుని హెయిర్కి రేపు హెడ్ బాత్ చేయాలంట. అప్పుడు షాంపూ యూజ్ చేసుకున్నా పర్వాలేదన్నారు. సో ఇలా రెడీ అయిపోయాను. ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, రీల్స్ చేసుకుందామన్నది. అండ్ ఇక్కడికి వైజాగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా తనని కలవకుండా మాత్రం నేను నెల్లూరు వెళ్ళను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. సో గైస్ చూసారా నా దగ్గర ఏముందో, స్నేక్. మొన్న అయాన్ కొన్నాడు కదా ఇది. సో ఇప్పుడు ఈ స్నేక్తోని మా ఫ్రెండ్ మీద ప్రాంక్ చేయబోతున్నాను. సో పదండి దాన్ని భయపెట్టేద్దాం. గైస్ వచ్చేసాం పూరి వాళ్ళ ఇంటికి. తను పైన రీల్స్ చేస్తుందంట, అదిగో వచ్చేసింది. హాయ్, ఏం చేస్తున్నా? రీల్స్ చేస్తున్నా. చేసేద్దామా? దా. చాలా రోజుల తర్వాత పూరి. మిస్ యూ టూ. గైస్ దీని గుర్తుంది కదా, నా చాలా వీడియోస్లో చూసారు కదా తినే పూరి. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా దీన్ని కలవకుండా మాత్రం వెళ్ళను. సో మేమిద్దరం రీల్స్ చేస్తాము, వస్తే నా యూట్యూబ్ ఛానల్లో చూస్తుండండి. సో గైస్ రీల్స్ చేశాను, ఒక డాన్స్ రీల్. చాలా టైర్డ్ అయిపోయాను, వాటర్ కావాలని చెప్పి దాన్ని కిందకి పంపించాను. సో ఇప్పుడు తీద్దాం.
గైస్ గైస్ ఈ స్నేక్ తీసాను, తెలీదు, మెట్ల మీద పెట్టేద్దాం. ఎక్కడ పెట్టాలి, ఇక్కడ అక్కడ ఎక్కడ పెట్టాలి? గైస్ ఇక్కడైతే పడేసాను, చూద్దాం అది వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుందో. గైస్ ఇంకా రావట్లేదు తను. అది కరెక్ట్ పొజిషన్లోనే పడిందా చూసి భయపడుతుంది అంటారా దాన్ని చూసి? పూరి గైస్ తను ఇంకా రాలేదు, నాకు టెన్షన్గా ఉంది, చూద్దాం ఏం చేస్తుందో. నువ్వు అమ్మా అని ఎందుకు అరిచావు మరి? అమ్మా అని ఎందుకు అరిచావు? గైస్ చూసారా పాపం నా కోసం బూర్లు అరిసెలు జంతికలు అన్నీ తెస్తుంది. ఏంటి ఇంతసేపు చేస్తున్నా అనుకున్నాను నేను. నువ్వు అక్కడి నుంచి అమ్మా అని ఎందుకు అరిచావు మరి? గైస్ భయపడింది. నువ్వు భయపడ్డావా లేదా? భయపడితే నా షాక్, నా మూమెంట్ నువ్వు క్యాప్చర్ చేయాల్సింది. భయపడ్డావు నువ్వు, భయపడ్డావు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తాను. అమ్మా అన్నావు, ఇందులో రికార్డ్ అయింది. గైస్ నా కోసం డ్రింక్, బూరెలు, గారెలు, అరిసెలు, ఇదేంటిది, ఇదేదో దీన్ని ఏమంటారు నాకు పిచ్చికి కూడా అంట. మా పిచ్చికి కూడా కట్టేసింది. సున్నుండలు, వావ్, కష్టపడి ఏదో ఒకకి కాదు ఈరోజు ఏదో వీడియో చేద్దామే అంది. సరే ప్రాంక్ చేద్దాం అంటే నీ మీదే ప్లాన్ చేస్తాను ఏదో అనుకున్నాను. నేను చేసిన తప్పు ఏంటంటే దీనికి ముందే చెప్పేశాను, నేను నీ మీద ఏదో ఒక వీడియో చేద్దాము అన్నాను. ఇది అన్నది మంచి ఐడియా ఇచ్చింది, ప్రాంక్ చేద్దాం అయితే అని. ఉండు. సో ఓకే ప్రాంక్ చేద్దాము అని అన్నాను నేను. ఎవరి మీద ప్రాంక్ చేద్దాం అన్నది, నీ మీదే చేస్తాను అన్నాను. నేను అనుకున్నాను ముందే ఇదేదో ప్లాన్ చేశాను, కానీ ఇలా ప్లాన్ చేస్తా అనుకున్నావా? చూసావా? పదండెళ్ళి బూరెలు తినేద్దాం. రబ్బర్ బొమ్మ ఎక్కడ సంపాదించావు? నాగరాజా. దీనికి చుట్టేద్దాం. శివ ఫైనల్లో మంచి గెటప్ వేసాను. గైస్ సంక్రాంతి అయిపోయిన వారానికి అది బూర్లు పెడితే తింటున్నా. నా మీద ఎంత ప్రేమ అంటే, అమ్మాయ వారానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, అది నెల తర్వాత వచ్చి నా ఫ్రిడ్జ్ లో పెట్టి నాకు ఇచ్చేది. బూర్లు ఏమవ్వవు, నువ్వు లేని. అదేనా ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకున్నావా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి? ఓకే బూర్లు బాగున్నాయి. హ్యాపీ సంక్రాంతి గైస్. ఇప్పుడు ఇప్పుడు అంటుంది మరి సంక్రాంతి బూర్లు ఇప్పుడు అని తెచ్చిందా? నువ్వు నెల్లూరులో ఉండు, అదే ఇక్కడ ఉంటే చక్కగా వేడి వేడి బూరెలు తెచ్చిద్దును. అందుకే చల్లారిపోయిన ఫ్రిడ్జ్ లో పెట్టిన కూలింగ్ బూరెలు ఇచ్చింది. అది చల్లారిపోతే మెత్తకపోతాయి. సున్నుండ తిని మా అమ్మ చేస్తా సున్నుండ. సో గైస్ ఫైనల్లీ అయిపోయింది. మంచి మంచి రీల్స్ చేసేసాము. ఇది హీరో, నేను హీరోయిన్ అనమాట ఆ రీల్స్ లోని. రీల్స్ చేసుకుందామని వస్తామా అంతా మా సోదిలోనే అయిపోతుంది. రీల్స్ అదొక బహానా అంతే. సో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. చలో బాయ్, మళ్ళీ కలుద్దాము. సాటర్డే కలుద్దాం. బాయ్ 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 బాయ్. సో గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. అది అలా నేను ఒక ప్లాన్ చేసుకొని నా ఫ్రెండ్ మీద ప్రాంక్ అయితే చేస్తాను. చాలా ఫన్నీ మూమెంట్ అనమాట, మాకు లైఫ్ లాంగ్ మెమరీ గుర్తుండిపోతుంది. ప్రతి వీడియోలో వీడిది గుర్తుంది కదా, హాయ్ గాయ్స్ అంటాడు అనమాట. సో హాయ్ ఎవ్రీవన్. ఓకే గైస్, సో నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసేసి షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్తోని. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.